ఒక గ్రామంలో చిన్న బాబీ ఆడుకుంటూ ఉత్సాహంగా నవ్వుకుంటూ పరుగులు తీస్తున్నాడు. ఈరోజు అతని పుట్టినరోజు. అతని చేతిలో బెలూన్ ఉంది. ఒక్కసారిగా గట్టిగా గాలి వీచడంతో బెలూన్ ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆ బెలూన్ మెల్లగా పైపైకి ఎగిరింది. ఇల్లు, చెట్లపైగా, అనంతమైన ఆకాశంలోకి. లూలు అనే బెలూన్కి ఇది మొదటి సాహసయాత్ర. లూలు ఎగిరిపోతూ ఒక మృదువైన పఫీ మేఘన్ని తాకింది. ఆ మేఘం పేరు క్లోడీ. ఎక్కడికి వెళ్తున్నావురా చిన్నదానా అని ముసిముసి నవ్వులతో అడిగింది క్లోడీ. తెలీదు అని నవ్వింది లూలు. కాని ఆకాశాన్ని చూసేయాలి అనిపిస్తోంది. ఇంతలో ఒక ప్రకాశవంతమైన వెలుగు వచ్చింది. అది సూర్యుడు. ఆహ్లాదకరమైన ముఖంతో సూర్యుడు హేళగా పిలిచాడు. హలో బెలూన్, ఆకాశానికి స్వాగతం. ఒక చిన్న నీలిపక్షి పేరు బర్డీ లూలు పక్కనకి వచ్చి అడిగింది. నీకు మళ్లీ భూమికి వెళ్లే దారి కావాలా? లూలు తలూపింది. బర్డీ చిలిపిగా చెప్పింది, నా వెంటరా. బర్డీ సహాయంతో లూలు మెల్లగా భూమికి తిరిగి వచ్చింది. బాబీ పైకి చూసి ఆనందంగా కేక వేశాడు. నా బెలూన్. అతను లూలును బలంగా ఆలింగనం చేశాడు. అందరూ కళ్లప్పగిస్తూ చప్పట్లు కొట్టారు. లూలు యాత్ర ముగిసింది. ఆ రోజు తర్వాత బాబీ ఎప్పుడు లూలుకి ఒక చిన్న తాడును కట్టి ఉంచేవాడు. కాని అప్పుడప్పుడు లూలు మళ్లీ ఆకాశంలో తేలుతూ విహరించాలనే కలలు కనేదిది.